భారత్లో చక్కెర ధరలు బగ్గుమంటున్నాయి. సామాన్యుడి వంటింట్లో నిత్యావసరంగా మారిన చక్కెర ఇప్పుడు కొనేందుకు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. కేవలం 3 నెలల్లోనే చక్కెర ధరలు ఏకంగా 40% పైగా పెరగడం కలకలం రేపుతుంది. ఇక గత 15 రోజుల్లోనే కిలో చక్కెర 15కు పైగా ధర పెరగడంతో ప్రస్తుతం పలు ప్రాంతాల్లో కిలో చక్కెర ధర 45 రూపాయల నుంచి ఏకంగా 65 రూపాయల వరకు చేరింది. చెరుకును చక్కెర ఉత్పత్తి కాకుండా ఇథనాల్ తయారీకి మళ్లించడం వల్లే దేశంలో చక్కెర కొరత ఏర్పడుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇథనాల్ ఉత్పత్తికి చెరుకు మళ్లింపు పెరగడంతో చక్కెర ఉత్పత్తి తగ్గి ఫలితాలు ధరలు ఆకాశమంటున్నాయి. ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా చక్కెర ధరల పెరుగుదలపై చర్చ జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. ఇథనాల్ ఉత్పత్తికి చెరుకును మళ్లించడానికి ప్రస్తుత చక్కెర ధరల పెరుగుదలకు నేరుగా సంబంధం లేదని స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది చెరుకు పంట దిగుబడి తగ్గడం వల్లే చక్కెర ఉత్పత్తిపై ప్రభావం పడిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ధరల పెరుగుదలను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని వెల్లడిస్తోంది. కొద్ది రోజుల్లోనే చక్కెర ధరలు తగ్గుముఖం పడతాయని కేంద్రం భరోసా ఇస్తోంది. అయితే చక్కెర ధరల పెరుగుదలకు అసలు కారణమేంటి? ఇథనాల్ విధానమా, చెరకు దిగుబడి తగ్గడమా, లేక మార్కెట్లో సరఫరా డిమాండ్ పరిస్థితులా? సామాన్యుడి వంటింటి బడ్జెట్పై ప్రభావం చూపుతున్న ఈ ధరల పెరుగుదలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.